జిల్లా రేణిగుంట మండలం క్రీడారంగం అభివృద్ధి సీఎం అజెండా అని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. క్రీడా ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి, క్రీడా ప్రోత్సాహకాలపై ప్రత్యేక దృష్టి. ప్రభుత్వాలు మారినా క్రీడా ప్రోత్సాహకాలు మారకూడదు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు. ఏపీ క్రీడారంగం అభివృద్ధే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధాన అజెండా అని, ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ఆయన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. రేణిగుంటలోని జెడ్పీ హై స్కూల్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ 19 జూడో ఛాంపియన్షిప్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. తొలుత స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించాలనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల సంకల్పమని తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా క్రీడా ప్రోత్సాహకాలు మారకూడదని, దానివల్ల క్రీడాకారులు వెనుకబడిపోతారని దిశానిర్దేశం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం క్రీడా రంగంలో చేసిన ఘోర తప్పిదాలను సరిచేసుకుంటూ ఏపీ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు శాప్ కృషి చేస్తుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 12.70 కోట్ల రూపాయల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకుడు చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మా భాష, సుబ్రహ్మణ్యం, నవాబ్, పుష్ప, నాదం, రేణిగుంట బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌతమ్ రేట్స్, అంబికాపతి, కిరణ్, కొరియర్ రవి, కన్నారెడ్డి, మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా హోస్ట్ చేసిన పూర్ణ గారికి, అదేవిధంగా వేదిక పైన నాతో పాటు గెస్టులుగా విద్యాశాఖను ఈ జిల్లాలో ముందుకు నడిపిస్తున్న ఇక్కడున్న ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి నుంచి చూస్తున్నా, ఒక ప్లేయర్ ఎలా ఉండాలో, ఎంత యాక్టివ్గా ఉండాలో ఈ రోజుకి మేడం అడుగుతుంటే మేడం ఇప్పుడే చెప్పారు, నేను మార్చిలో రిటైర్మెంట్ సార్ అని. నాకు నిజంగా బాధ వేసింది. మీలాంటి వాళ్ళు ఇంకా 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 బిడ్డలకు సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరి, మీకు కూడా ఇంత బ్రహ్మాండంగా మా డిఎస్డిఓ గారిని తీర్చిదిద్దుతున్న మా ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా డిఎస్డిఓ గారు సయ్యద్ గారు ఈ జిల్లాలో నాతో పాటు దగ్గరుండి ఏది చెప్పినా కూడా కూర్చో తప్పకుండా మనం ఇలా చేయాలి సార్, ఇలా చేయాలని చెప్పి నాకు కూడా సలహాలు ఇస్తూ ఈ జిల్లాని ది బెస్ట్ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్గా మార్చాలనేది మా అజెండాగా. ఎన్నికరండి బాయ్స్ నో ప్రాబ్లం. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, యాక్టివ్ ఏపీగా మార్చాలని ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇది లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సమిష్టి ఆలోచనతో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడల్ని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడంతో పాటు మన బిడ్డల్ని నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ పటంలో మన బిడ్డలు మెడల్ సాధించే విధంగా
ప్రోత్సాహాలు అందించడంతో పాటు చేయబట్టుకొని నడిపించాలని చెప్పి ఆ విధంగా స్పోర్ట్స్ పాలసీ ఉండాలని చెప్పి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ అయింది. నిన్ననే అసెంబ్లీలో కూడా మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ రోజు కానీ మన బిడ్డలు కానీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు, అదేవిధంగా సిల్వర్ కానీ కాంస్యం కానీ నేషనల్ కానీ ఏషియన్ గేమ్స్లో కానీ ఏ గేమ్లో అయినా మన బిడ్డలు రాణిస్తే అది అనుకున్న ప్రోత్సాహాలు కూడా ప్రకటించడంతో పాటు వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రిజర్వేషన్ కూడా తీసుకొని రావడంతో పాటు ఎవరైతే నేషనల్ స్థాయిలో ప్లేయర్లుగా రాణిస్తున్నారో వాళ్ళకి 50% రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది కోచ్లుగా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒకటే మా ఆలోచన, మన బిడ్డలు రాణించాలి. ఎక్కడో కుగ్రామంలో ఉండి ప్రభుత్వం కానీ ప్రోత్సహిస్తే, ప్రభుత్వం కానీ మాకు సహకరిస్తే ఖచ్చితంగా మేము మెడల్ సాధించగలుగుతామనే నమ్మకంతో ఉన్న ఆ బిడ్డకి ధైర్యం కల్పించడానికి, చేపట్టుకొని నడిపించడానికి ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. గత 5 సంవత్సరాల్లో క్రీడలను భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోర్టులు దుబ్బారు. దాని మీద కూడా విచారణ చేస్తాం. ఇదే జిల్లాలో ఉన్న రోజాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది పేద బిడ్డల డబ్బు. ఎవరైతే ఆడుదాం ఆంధ్రాలో బొక్కారో వాళ్ళందరినీ బొక్కలు వేసే పని కూడా చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. మాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఈరోజు అనేక మీడియాలో వస్తుంది ఆడుదాం ఆంధ్ర పరిస్థితి ఏందని. నేను చెప్తున్నాం, ఆడుదాం ఆంధ్రాలో ఏ తప్పు జరిగినా ఆ తప్పులకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు పక్కదారి పట్టించారో ఎవరిని వదిలిపెట్టము. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టము. దాంతోపాటు ప్లే అండ్ పే విధానంతో బిడ్డల్ని క్రీడలకు దూరం చేశారు. గ్రౌండ్లన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఈరోజు ఉదాహరణకు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2002-2003లో ప్రారంభించడం జరిగింది. బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నారు. అలాంటి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ను కూడా కేటగిరీలుగా విభజించి వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో పెట్టారు. బిడ్డలు డబ్బు కట్టుకుంటే కానీ ఆడే పరిస్థితి లేకుండా పోయింది. పక్కనే యూనివర్సిటీ ఉంది. రాణించాలనుకున్న బిడ్డలంతా డబ్బు కట్టలేక పేద బిడ్డలంతా క్రీడలకు దూరం అయ్యారు. వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మీకోసం ఉంది. మీరు రండి, గ్రౌండ్లు బాట పట్టండి. మా నేతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా హెల్త్గా ఉండాలి. మీడియా కూడా విజ్ఞప్తి చేస్తాం, మీరు కూడా గ్రౌండ్ బాట పట్టండి. తప్పులుంటే మాకు చెప్పండి, మేము సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఇది అందరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరికీ గౌరవిస్తుంది. అందరి సూచనలు పరిగణలో తీసుకోబడుతుంది. మాకు ఒకటే అజెండా. లోకేష్ గారు కూడా యాక్టివ్ ఏపీ పేరుతో ఇటు విద్యాశాఖ ఇటు స్పోర్ట్స్ కానీ కొలాబరేట్ అయ్యి స్కూల్ లెవెల్స్ నుంచే క్రీడలను ప్రోత్సహించాలి. తదకు అనుగుణంగా వాళ్ళని చేపట్టుకొని నడిపించాలి, ఏర్పాట్లు చేయాలని చెప్పి తదకు అనుగుణంగా కార్యాచరణ కూడా అతి తొందరలోనే ప్రకటించడం జరుగుతుంది. అడ్వెంచర్స్ గేమ్స్ కానీ మొన్నే రాయల చెరువులో చూసాం. రాయల చెరువులో కూడా ఏదైతే స్పోర్ట్స్ సంబంధించి క్రీడలను కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. వాటర్ గేమ్స్ చేస్తాం. ఎక్కడైతే ఏ గేమ్స్ని ఎక్కడ నిర్వహించగలుగుతాం అన్ని గేమ్స్ ఉపయోగించుకుంటాం. నిన్నే కేంద్ర మంత్రి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని ఉన్నారు. మా బిడ్డలు రాణించాలనుకుంటున్నారు. సహకరించాలి. కేంద్ర నిధులు కూడా కేటాయించాలి. ఖేలో ఇండియా ద్వారా మేము ఇప్పటికే ఆ డిపిఆర్లు పంపించడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల్లో ఖేలో ఇండియా ద్వారా నిధులు రాబట్టుకునే ప్రయత్నం కూడా చేయలేం. మేమైతే అందరి వెంట పడతాం, రిక్వెస్ట్ చేస్తాం, అడుక్కుంటాం. మా బిడ్డల కోసం ఎంత దూరమైనా మేము వెళ్తాం. మా బాధ్యత మన బిడ్డల్ని ఒలింపిక్స్, మన జాతీయ పతాకాన్ని, మన రాష్ట్ర పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేయడమే మా అజెండాగా పనిచేస్తాం.